మన బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటది. వ్యభిచారం చేసేవాడు వస్తే వరే నువ్వు చేస్తుంది వ్యభిచారం రా, బుద్ధి తెచ్చుకో, పనికిమాలినోడు అని చెప్పరు మన సేవకులు. పనికిమాలిన బూతులు మాట్లాడుతున్నటువంటి వాడు వస్తే గద్దించరు. ఎందుకు వచ్చిన అలా వాడి దగ్గర మనకున్న ఇమేజ్ పోతే అని ఎవడు చెప్పడం. నా బోటు వేర్రోడు తప్ప నేను పిచ్చోను కదా, అందుకని మొఖాన పెట్టి ఏంటి రెండో భార్య ఇంకో భార్యను తెచ్చావేంటి, రేపొద్దు నీ పక్షవాతం వచ్చిందనుకో ఈ పనికి మాలింది చూసిద్దా, మళ్ళీ భార్య దగ్గరికి వెళ్తావు, చీపురు కట్ట తిరగేసింది, అందుకని ముందే బుద్ధి తెచ్చుకో అని నా బోటోడు ఎర్రోడు చెబుతుంటాడు. తెలివైనటువంటి వాళ్ళు చెప్పలా. అప్పులని అన్న తర్వాత జరుగుతూ ఉంటాయి. ముస్లిం కనుక దావీదంటిదే చేశాడు, అవకాశం ఉంటే సరేలే సరే అన్నా, ప్రైజ్లాడన్నా, దశంభాగం తెస్తున్నావుగా, నువ్వు దేన్నన్నదే నీ దశంభాగం ఉంటే చాలు, దేన్ని ఎంట పెట్టుకొని వచ్చుకో, దశంభాగం ఇచ్చేళ్ళు చాలు. భారీ కాకుండా ఏరేదాన్ని తెచ్చుకున్నావు అంటే ఇక్కడికి నువ్వు సాతాన్ని ఎంట పెట్టుకొని వచ్చావు. ఇక్కడికి లూసిఫర్తో కాపురం చేస్తున్నావు అని అర్థం. సాతానుడు ఆడుకుంటాడు మీ జీవితాలతో.